హలో ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీకి కలెక్షన్స్ ఎక్కువే రావాలి. ఇప్పుడు మేకర్స్ వేసిన దానికంటే కూడా కలెక్షన్స్ ఎక్కువే రావాలి. కానీ ఎవరైతే మేకర్స్ పోస్టర్స్ వేస్తున్నారో వాళ్ళే ఆ కలెక్షన్స్ రాకుండా ఇండైరెక్టర్గా అడ్డుకుంటున్నారు భయ్య. ప్రొడ్యూసర్స్ కావచ్చు, లేదంటే డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, లేదంటే ఎగ్జిబిటర్స్ కావచ్చు, ఈ దేవరాకి ఎక్కువ కలెక్షన్స్ రాకుండా అడ్డుకుంటున్నారో తెలుసుకునే ముందు అసలు ఈ 6వ రోజు ఈ దేవరాకి ఏ విధంగా బుకింగ్స్ జరుగుతున్నాయి, మరి ఈ 6వ రోజు సెకండ్ షో ముగిసేసరికి ఎంతవరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది అనేది తెలుసుకుందాం భయ్య. మరి మీ అందరికీ తెలుసు ఈరోజు గాంధీ జయంతి అంటే నేషనల్ హాలిడే. మరి నేషనల్ హాలిడే అవడం వల్ల భయ్య బంపర్ బుకింగ్స్ అనేవి ఇండియా వ్యాప్తంగా జరుగుతున్నాయి భయ్య. నిన్న 2 తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల వరకు గ్రాస్ వస్తే ఈరోజు 8 కోట్ల వరకు షేర్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది భయ్య. నిన్న గ్రాసే 19 కోట్లు ఉంది ఆల్రెడీగా, కానీ 2 తెలుగు రాష్ట్రాల నుండి ఈరోజు 16 కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తుంది భయ్య. ఆఫ్లైన్ సేల్స్ అయితేనేమి, ఆన్లైన్ బుకింగ్స్ అయితేనేమి ఎరక్కొడేస్తుంది దేవరా. మరి నిన్న మొన్న 1 లక్ష టికెట్లు 2 లక్షల లోపే ఆన్లైన్ బుకింగ్స్ అయితే ఈరోజు ఏకంగా 3 లక్షల పైనే ఆన్లైన్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక హిందీ కూడా భయ్య నిన్న అయితే ఒక 5 కోట్ల వరకు నెట్ వచ్చింది. ఈరోజు ఆ నెంబరు 10 కోట్ల వరకు పాకే అవకాశం ఉంది. 10 కోట్లు టచ్ చేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక కర్ణాటక, కేరళ, తమిళనాడు కూడా చాలా అద్భుతంగా రన్ అవుతుంది. ఓవర్సీస్ అయితే యాజ్ యూజువల్గా యావరేజ్గా నడుస్తుంది. వాళ్ళకైతే వీకెండ్ రావాలి లేవటానికి. కానీ ఈ రోజు అయితే మాత్రం ఇండియా వ్యాప్తంగా బంపర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది భయ్య. ఈ విధంగా వరల్డ్ వైడ్గా నిన్న అయితే 19 కోట్ల వరకు గ్రాస్ మాత్రమే వచ్చింది. కానీ ఈరోజు 30 కోట్ల వరకు గ్రాస్ టచ్ చేసే అవకాశం గట్టిగా ఉంది భయ్య. మరి ఈ లెక్క అయితే 40 కోట్ల పైన రావాలి. కానీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్సా, ప్రొడ్యూసర్సా, ఎగ్జిబిటర్సా ఎవరైతే ఉన్నారో వీళ్ళే ఈ దేవరాకి కలెక్షన్స్ రాకుండా అడ్డుకుంటున్నారు భయ్య. ఎలాగంటే దేవరాకి మొదటి రోజు 250 రూపాయలు సింగిల్ స్క్రీన్స్లో టికెట్ పెట్టారు. మల్టీప్లెక్స్లో 400 నుంచి 500 వరకు పెట్టారు. మరి మొదటి 3 రోజులు వీకెండ్ వరకు ఈ రేట్లు ఉంచి ఇక సోమవారం వర్కింగ్ డే నుండి టికెట్ ప్రైజెస్ కానీ తగ్గించుంటే నార్మల్ ప్రైజెస్ సింగిల్ స్క్రీన్కి 110 లేదంటే 150 ఉంటుంది. మల్టీప్లెక్స్కి 200 లేదంటే 250 ఉంటుంది. ఈ విధంగా టికెట్ ప్రైజెస్ కానీ పెట్టు ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ తండోపు తండాలుగా వచ్చేది భయ్య. ఎందుకంటే పర్లేదు ఒకసారైనా చూడొచ్చు అనే విధంగా పబ్లిక్ టాక్ వచ్చింది. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వస్తున్నారు. ప్యాన్ ఇండియా సినిమా అవడం వల్ల పర్లేదురా బాబు పెట్టిన డబ్బులకి వర్తే అనే విధంగా టాక్ రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ చూద్దాం అనుకుంటున్నారు. కానీ ఈ టికెట్ రేట్లు చూసి భయపడిపోతున్నారు భయ్య. నేనైతే ఈ మూవీకి 2వ సారి వెళ్దాం అనుకున్నాను. అనిరుద్ధ్ యొక్క బీజిఎం కోసం కావచ్చు, లేదంటే ఎన్టీఆర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ వీరి యాక్టింగ్ కోసం కానీ, లేదంటే చుట్టమల్లి సాంగ్ కోసం కానీ, ఈ విధంగా ఇంటర్వెల్ బ్లాక్ అని ఈ విధంగా చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. వీటి కోసమైనా 2వ సారి చూద్దామంటే ఆ టికెట్ ప్రైస్ ఏంటి భయ్య? సింగిల్ స్క్రీన్ డబ్బా స్క్రీన్లో కూడా 250 పెట్టారు. మల్టీప్లెక్స్ అయితే 400, 500 పెట్టారు. అందుకనే నెక్స్ట్ మండే కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. అప్పుడైతే ఖచ్చితంగా టికెట్ ప్రైజెస్ అనేది తగ్గిస్తారు. కానీ అప్పటికే చాలామందికి ఊపు అనేది తగ్గిపోతుంది. ఈ వారం ఊపు గట్టిగా ఉండేది. టికెట్ ప్రైజెస్ కానీ తగ్గించుంటే హౌస్ఫుల్స్ అనేవి అయిపోతుంది భయ్య. ఈ వీకెండ్కైనా టికెట్ ప్రైజెస్ తగ్గిస్తే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే తండోపు-తండాలుగా వస్తారు. కలెక్షన్స్ అయితే క్వాంటిటీ పెరిగి, టికెట్ క్వాంటిటీ పెరిగి కలెక్షన్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి అయితే ఈ మూవీ లాంగ్ రన్లో ఎంతవరకు గ్రాస్ రాబట్టే అవకాశం ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి భయ్య.